జై గురుదత్త. మీకోసం ఒక మంచి మాటకి స్వాగతం. చాలా మంది అనుకుంటారు మనం ఏదైనా చేయగలం, ఏదో ఒకటి చేసేద్దాము, ఎవరికన్నా మనం తక్కువ కాదు అని ఛానల్ స్టార్ట్ చేస్తారు. ఏదో ఒకటి పెడుతూ ఉంటారు నాకులాగానే. కానీ తర్వాత 4 రోజులు పోయాక నేను చాలా బిజీగా ఉన్నా, నాకు అస్సలు టైం లేదు, నాకు యూట్యూబ్ చుట్టాకే టైం సరిపోవట్లేదు అంటారు. క్లారిటీ లేని బిజీ ఎవరికి ఉపయోగం అసలా? మీరు ఆలోచించండి. మనం చెప్పుకున్నాం కదా, మనం ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవాలి, టికెట్లు బుక్ చేసుకోవాలి, ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవాలి, తిరుపతి దేవస్థానానికి దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి, ఎన్నో రూములు బుక్ చేసుకోవాలి, మనకి ఎన్ని పనులు ఉన్నాయి, మనకి ఎన్ని రావాలి. ఇవన్నీ రావు కదా. మారాలి, మనం మారాలి, మనం నేర్చుకోవాలి. అవునంటారా కాదంటారా? మనం ఎప్పుడు మారాలి అనేది మన అనుభవం చెబుతుంది. మనం అసలు ఎందుకు మారాలి అనేది మన అవసరమే మనకు చెప్తుంది. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? ఇది నిజంగా మీరు అవునంటే కనుక కామెంట్ చేయండి.